ఒకసారి అంటే ఈయన సినిమా డైలాగులు కూడా బాలకృష్ణ మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు, బురద జాతి ఇలాంటివి కొంచెం హర్టింగ్ డైలాగ్స్ పెట్టుకోవడం తన సినిమాల్లో, దాన్ని బయట కూడా మాట్లాడటం ఆయన ఎవరిని టార్గెట్ చేస్తున్నాడో జనాలకి చిన్న కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ క్లారిటీ ఉండేది. ఆ సఫకేషన్లో ఎప్పుడైనా నాగబాబు రియాక్ట్ అయ్యేవాడు. నాగబాబుని అసలు దానికోసం కేటాయించాడేమో చిరంజీవి గారు అని కూడా చాలామంది మాట్లాడుకునేవాళ్ళు. బాలకృష్ణ, బాలయ్య అంటే నాకు తెలియదు. పాత రోజుల్లో బాలకృష్ణ అని ఒక ఆర్టిస్టు తెలుసు నాకు, అంజిగాడు. పాతాళ భైరవిలో అంజిగాడి పేరు కూడా బాలకృష్ణ. ఆ బాలకృష్ణ తెలుసు నాకు. అతను అతను కాకుండా ఇంకో బాలకృష్ణ ఉన్నాడని కూడా నాకు తెలియదని ఒక వీడియో చేశాడు ఆయన, నాగబాబు. అది కొంచెం పేలింది, కాంట్రవర్సీ అయింది. మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు నాగబాబు అని చెప్పి అట్నుంచి కామెంట్స్ వచ్చినాయి. అయినప్పటికీ నిలబడ్డాడు దాని మీద, ఆ స్టాండ్ మీద. జనాలకు అర్థమైంది సఫకేషన్ నుంచి, అంటే ఓవర్ సఫకేషన్ జరిగితే ఇలాంటివి వస్తాయని. అలా ఆ సఫకేషన్స్ నడిపి బాలకృష్ణ ఘర్షణ పడ్డాడు, కానీ వీళ్ళెప్పుడు బాలకృష్ణతో గొడవ పట్టడం అనే కార్యక్రమం ఎప్పుడూ పెట్టుకోలేదు. చిరంజీవి చాలా సందర్భాల్లో ఎక్స్క్యూజ్ చేస్తూనే వెళ్ళాడు. పర్టికులర్గా బాలకృష్ణ అని ఎందుకు అంటున్నానంటే, ఆ మధ్య అదే వీళ్ళు స్థలాల కోసం వెళ్ళారు జగన్మోహన్ రెడ్డికి దగ్గరికి అన్నప్పుడు కూడా ఆ విషయం చిరంజీవి దగ్గర ప్రస్తావనకు వచ్చినప్పుడు బాలకృష్ణ మాటలు పట్టించుకోనక్కర్లేదు, తనది చిన్నపిల్లవాడి మనస్తత్వం, వదిలేయండి అన్నాడు. అలాగే రామ్ చరణ్తో చిన్న రిఫ్ట్ అయింది. రామ్ చరణ్ చేసినటువంటి ఒక స్టేట్మెంట్ మీద ఆయన ఏదో కాంట్రవర్సీ చేశాడు బాలకృష్ణ. చేసినప్పుడు కూడా చిరంజీవి గారి దగ్గరికి అది వెళ్ళినప్పుడు ఆయన అబ్బెబ్బే అదేం లేదు, ఆయన జ్ఞాని, ఆయన సర్వజ్ఞుడు అన్న పద్ధతిలోనే మాట్లాడాడు. అంతే తప్ప డిస్టర్బ్ చేయటమో, బాలకృష్ణ ఇలా మాట్లాడటం ఏమిటి అంటామో చేయలే. ఆ గౌరవం ఇస్తూనే వచ్చాడు, ఇప్పటికీ ఇస్తున్నాడు ఆయన. మొన్న ప్రకటనలో కూడా బాలకృష్ణని ఆయన ఏం తప్పుపట్ల, నా ప్రస్తావన వచ్చింది కాబట్టి జరిగింది చెప్పడానికి చెప్తున్నాను అన్నాడు తప్ప తనని రెడిక్యూల్ చేస్తూ మాట్లాడాడు అనేది కూడా ఆయన అనలా. ఆ ప్రకటనలో ఎక్కడా కూడా ఆయన గీత దాటలేదు. తన ఆవేదన వ్యక్తం చేశాడు తప్ప గీత దాటల. ఇప్పటికీ అలాగే ఉన్నాడు ఆయన. స్టిల్ 70 ఏళ్ళు దాటిపోయిన తర్వాత కూడా అలాగే ఉన్నాడు ఆయన. ఈయన మాత్రం తగ్గడు, ఆగడు. ఆయనకి ఏదనిపిస్తే అది మాట్లాడతాడు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన కాల్పుల సంఘటన ఉంది, ఏది బెల్లంకొండ సురేష్ మీద కాల్పులు జరిపినటువంటి ఇన్సిడెంట్ ఉంది కదా ఆయన జీవితంలో. ఆ సందర్భంగా ఆయన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, అంటే వాళ్ళేమో అపోలో హాస్పిటల్లో చేరారు, బెల్లంకొండను సత్యనారాయణ ప్రసాద్ తూటాలు తిన్నవాళ్ళు. కాల్చిన ఆయనేమో కేర్లో ఉన్నాడు. ఆయన కేర్ హాస్పిటల్లో నుంచి నిమ్స్కి తరలించడం ఇలాంటివి జరిగినాయి. పోలీసు కేసు అయిన సందర్భంగా ప్రొటెక్షన్ రీత్యా వాళ్ళు అక్కడ ఉండాలని కోరుకోవడం ఇలాంటివి జరిగినప్పుడు ఆ నైటు ఆయనతో ఎక్కువ సమయం గడిపింది చిరంజీవి. ఎందుకంటే తను లోన్లీగా ఉండిపోతాడు, మరీ ఇబ్బంది అవుతుంది, సఫకేట్ అవుతాడు, అలా కాకూడదు అనే, అతన్ని ఏదో రకంగా నిలబెట్టుకోవాలి అనే ఉద్దేశంతోనే ఆ రోజు చిరంజీవి గారు, అరవింద్ గారు అక్కడ ఉన్నారు. అది పేపర్లలో కవర్ అయిన విషయం, అందరికీ తెలుసు. ఆ రోజున రిపోర్టింగ్ చేసిన వాళ్ళందరికీ తెలుసు. అది ఎందుకున్నారు చిరంజీవి, అంత టైం ఎందుకు స్పెండ్ చేశాడని కూడా మాట్లాడుకున్నారు. అంటే ఇండస్ట్రీకి సంబంధించిన ఒక బిగ్ ఫ్యామిలీకి చెందినటువంటి వ్యక్తి అనుకోకుండా ఇలా ఇరుక్కున్నాడు, మనం కొంచెం సపోర్టివ్గా ఉండాలి అనే హంబుల్నెస్తోనే వ్యవహరించాడు. అది ఆయన గుర్తించాలి కదా బాలకృష్ణ గారు. ఇప్పుడు ఆ టైంలో తనకి ఈ మెంటల్ సర్టిఫికేట్ అని చెప్తున్నారు, కాకర్ల సుబ్బారావు గారు కదా ఇచ్చింది అప్పుడు డాక్టర్ గారు. ఆయన పరిస్థితి ఏంటి? ఆయన్ని బసవతారకం హాస్పిటల్కి చైర్మన్గా
ఉన్న ఆయన్ని తప్పించి తను టేక్ ఓవర్ చేశాడు కదా. అది తర్వాత రోజుల్లో కాకర్ల సుబ్బారావు గారిని అక్కడి నుంచి ఎందుకు తప్పించాల్సి వచ్చింది. అలా తనకు సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ ఏదో పద్ధతిలో ఆయన హర్ట్ చేస్తూనే ఉన్నాడు ఓకే. బాలకృష్ణ గారు. ఆ ధోరణిలోనే మళ్ళీ చిరంజీవి గురించి మొన్న ఆయన ఏం లేదు, ఆయన ఫీల్ అయింది ఏంటంటే చిరంజీవి అలా అడుగుతాడా అంటే సీఎం రావాలి అని అడుగుతాడా అంటే అసలు అడిగే పరిస్థితి ఉందా, అంత సన్నివేశం ఉందా, ఆయనకు అంత సీన్ ఉందా అనే సెన్స్లోనే అన్నాడు. లేకపోతే అసలు లేచి మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఆయన చిరంజీవి పిలిస్తే వచ్చాడు అనేది అబద్ధం అని స్పష్టంగా ఒక ప్రకటన చేశాడు ఆయన. అసలు అలాంటి సన్నివేశమే జరగలేదని నారాయణమూర్తి గారు చెప్తున్నాడు, ప్రత్యక్ష సాక్షి. పేర్ని నాని గారు చెప్తున్నాడు, ఆయన ప్రత్యక్ష సాక్షి. మిగిలిన సాక్ష్యాలు మాట్లాడటానికి సిద్ధంగా లేవు. బాలకృష్ణకు వ్యతిరేకంగా గాను గొంతు విప్పడం సబబు కాదు అనే ఉద్దేశంతో ఎవరికి వాళ్ళు తప్పుకున్నారు సీన్లో నుంచి. ఇప్పటికీ వాళ్ళ అజమాయిషీ నడుస్తోంది అనటానికి ఇదే ఉదాహరణ. ఇండస్ట్రీలో ఆజెండాయే ఎగురుతోంది. ఓకే. ఇండస్ట్రీ అంటే సినిమా పరిశ్రమలో క్యాస్ట్ లేదంటారు కానీ ఉన్నది, కుల ప్రభావం బలంగా ఉంది. కమ్మ సామాజిక వర్గం జెండాయే ఎగురుతోంది అక్కడ. ఇప్పటికీ వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడటం అనేది కొంచెం సెన్సిబుల్ విషయంగా చిరంజీవి లాంటి వాడు కూడా ఫీల్ అయ్యే పరిస్థితి. ఇప్పుడు విచిత్రంగా ఆ రోజున చాంబర్ మీద దండయాత్ర చేసినటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు వాళ్ళతో కలిసి నడవక తప్పని పరిస్థితి ఏర్పడిపోయి ఆయన కూడా నోరు మెదపట్లేదు. ఎందుకు నోరు మెదపట్లేదు అని చెప్పి చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అది పేర్ని నాని లాంటి వాడు ఓపెన్గానే మాట్లాడాడు. మా నాయకుడు మీ జేబులో ఉన్నాడు, మేమేం మాట్లాడగలం అన్నాడు టీవీ9 ఇంటర్వ్యూలో. టీవీ9కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో పేర్ని నాని మా నాయకుడు మీ జేబులో ఉన్నాడు, మేమేం చేయగలం అన్నాడు. చాలా అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ అది. ఇలా ఇప్పటికి పవన్ కళ్యాణ్ అటు వెళ్ళిపోయాడు. చాలా సందర్భాల్లో అంటే పవన్ కళ్యాణ్ 2014లో తెలుగుదేశంతో కలిసినప్పుడు చాలా మీమ్స్ వచ్చినాయి. అంటే వంగవీటి రంగా లెగసీని చిరంజీవి కొనసాగిస్తాడు అనుకున్నాం, ప్రజారాజ్యం పార్టీ పెట్టి జరగలేదు. పవన్ కళ్యాణ్ అనుకున్నాం, పవన్ కళ్యాణ్ కూడా జరిగేటట్టు కనిపించడం లేదు అని చెప్పి చాలా మీమ్స్ చేసి సర్క్యులేట్ చేశారు. వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసుకున్నారు. కానీ ఆయన అట్టే నడుస్తున్నాడు. పవన్ కళ్యాణ్ మీద ఆ హోప్స్ అయితే ఉన్నాయి ఆ కమ్యూనిటీకి. ఆ హోప్స్ నిలబెట్టుకుంటాడా లేదా అనేది ఆయన కూడా. ఇలా ఈ ఘర్షణ అంటే ఈ సఫకేషను, చిరంజీవికి ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు ఇవన్నీ కలిపి ఒక 3-4 సందర్భాల్లో ఆయన బరస్పోయాడు బాలకృష్ణ. 3-4 సందర్భాల్లోనూ ఈయన కంట్రోల్గానే ఉన్నాడు. ఎక్కడా రెచ్చిపోయి మాట్లాడటం లాంటివి చేయలే. పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు సైలెంట్ అయిపోయాడు. ఓకే. సో ఇప్పటికీ వాళ్ళ ఇదే నడుస్తోంది, బాలకృష్ణ గారి ప్రతాపమే నడుస్తోంది. కానీ ప్రజాక్షేత్రంలో వీళ్ళ ఆదరణ ఎక్కువ. ఓకే. చిరంజీవికి ఉన్నటువంటి ఆదరణ అయితే ఎక్కువ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.